హెయిర్ ట్రాన్స్ప్లాంట్ బేసిక్గా ఫస్ట్లో ఇంతకుముందు చేసేది ఏంటంటే ఎఫ్యూటీ టెక్నిక్ అంటాము. దీంట్లో ఏంటంటే వెనక భాగం నుంచి ఒక 1 సెంటీమీటర్ నుంచి 1 ఇంచ్ దాకా కట్ చేసి ఆ పార్ట్ మొత్తం తీసేసి వెనక స్టిచ్చెస్ వేసుకొని వీటిని ఒక్కొక్క యూనిట్ లాగా డివైడ్ చేసుకొని హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసేది. ఇది పాత పద్ధతి. ఇప్పుడు వచ్చేది ఏంటంటే ఒక్కొక్క యూనిట్ని ఇండివిజువల్గా చిన్న చిన్న పంచెస్ తోటి లెస్ దెన్ 1 mm ఉంటాయి. ఆ పంచెస్ తోటి మనం ఒక్కొక్క యూనిట్ని తీసుకొని ముందుకు ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నాం. సో ఇట్లా 2 పద్ధతులు, ఒకటేమో ఎఫ్యూఈ, ఒకటి ఎఫ్యూటీ. ఎఫ్యూటీ పద్ధతిలో ఏంటంటే వెనక భాగంలో ఒక స్ట్రిప్ లాగా 1 సెంటీమీటర్ నుంచి 1 ఇంచ్ మన ఎంత స్కిన్ పల్చ అంటే లాక్సిటీ ఉందో దాన్ని బట్టి కట్ చేసి అక్కడ స్టిచ్చెస్ వేసుకొని ఈ తీసిన భాగాన్ని ఇండివిజువల్ యూనిట్స్ లాగా డివైడ్ చేసుకొని ఎక్కడైతే బట్టతలు ఉందో అక్కడ ట్రాన్స్ప్లాంట్ చేయబడుతుంది. ఇదొకటి ఎఫ్యూటీ టెక్నిక్ అంట. ఇంకోటి వచ్చేసి ఎఫ్యూఈ టెక్నిక్. ఇది అడ్వాన్స్ టెక్నిక్. దీంట్లో ఏంటంటే చిన్న పంచెస్ లైక్ మన బాల్ పాయింట్ నిబ్ ఉంటుంది కదా, దానికంటే తక్కువ పల్చ్ అంటే 1 mm కంటే తక్కువ సైజు ఉన్న పంచ్ తోటి ఒక్కొక్క యూనిట్ని మనం ఇండివిజువల్ ఎక్స్ట్రాక్ట్ చేసుకొని గ్రాఫ్స్ తీయబడుతుంది అన్నట్టు. ఇది ఎఫ్యూఈ టెక్నిక్ అంటారు. దీంట్లో మళ్ళీ డిఫరెంట్ టెక్నిక్ ఉంటాయి. వాళ్ళకి ఇండివిజువల్ డాక్టర్స్ ప్రకారంగా మాడిఫై చేసుకుని ఎస్ఐజే టెక్నిక్ అని, డిహెచ్ఏ అని, బయోఎఫ్ఈ అని డిఫరెంట్ దాంట్లో కొంచెం వేరియేషన్స్ తోటి చేస్తారు. సో ఇప్పుడు ఈ ఎఫ్యూఈ టెక్నిక్ అడ్వాంటేజ్ ఏంటంటే లీనియర్ స్కార్ అంటాం, వెనక స్టిచెస్ కానీ ఏముండవు అండ్ హీలింగ్ అనేది ఫాస్ట్గా అవుతుంది. సో చిన్న స్కార్స్ ఉంటాయి. ఇంతకుముందులాగా పెద్ద స్కార్స్ స్ట్రెచ్ అయినప్పుడు చాలా పెద్దగా కనబడేది, అట్లాంటి గుండు చేయించినప్పుడు కనబడేది కాదు. ఇది మైన్యూట్ చిన్న స్కార్స్ వల్ల ఎక్కువ కనబడదు అండి. అండ్ ఇంకో అడ్వాంటేజ్ దీనివల్ల ఏంటంటే ఇంతకుముందు ఏదైతే ఎఫ్యూటీ ఎక్కడైతే కట్ చేయాల్సి వస్తుందో ఇప్పుడు బియర్డ్ హెయిర్ కానీ ఛాతీ మీద ఉన్న హెయిర్ తీయాలంటే అది పాసిబిలిటీ ఉండేది కాదు. సో ఇప్పుడు ఎఫ్యూఈ వల్ల ఇవన్నీ కూడా తీసుకొని మనం ముందుకు ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు.